సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే అండి, ఈరోజు నిజంగా చాలా అద్భుతమైన ఒక రోజు అండి. అంటే ఒక ఏంజల్ డే అనమాట ఈరోజు. అంతేకాకుండా ఒక శుక్ర భగవానుడికి సంబంధించిన ఒక నెంబర్ అండి. అంటే 666 ఏంజల్ డే అనమాట. ఎప్పుడు కూడా అండి డబ్బు కోసం మనం అవస్థపడుతూ ఉంటాం. డబ్బు చేతిలో ఉండటం లేదని దిగులు పడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా బాబా దగ్గర నుంచి ఒక మంచి మెసేజ్ అండి, ఒక శక్తివంతమైన ఒక మంత్రాన్ని కూడా మనకు తెలియజేస్తున్నారు. నిజంగా మనం ఈరోజు కనుక అంటే ఇలాంటి దేవతల రోజున మనం చేయగలిగే ఒక చిన్న చిన్న పరిహారాలు అనేవి కూడా మన జీవితాన్ని మార్చడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల బాబా చెప్పబోయే ఆ మంత్రం ఏంటి, ఆ మాటలు ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి. నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది. అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మానసిక శారీరక సమస్యలు, పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్య రాజు గారండి. ఆయన ఫోన్ నెంబర్ 9347293375 అండి. ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఎప్పుడు కూడా అండి ప్రతి గురువారం మనం ఎలా అయితే కనుక బాబాకి పూజలు చేస్తూ గురుబలాన్ని పెంచుకోవడం కోసం, బాబాగారి ఆశీర్వాదం పెంచుకోవడం కోసం పూజలు చేస్తూ ఉంటామో అలాగేనండి శుక్రవారం నాడు కనుక నిజంగా ఇలాంటి ఒక దేవత రోజు అండి. ఏంజల్స్ అంటే మనకి ఏంజల్ నెంబర్స్ అంటే ఏంటండి, దేవతలు మనకి అనుకూలించగలిగే ఒక రోజు అనమాట. అంటే మనం విశ్వాన్ని అట్రాక్ట్ చేసుకోబోతున్నాం. మనం ఏదైనా సరే ఒక విషయాన్ని ఒక పాజిటివ్గా నిజంగా ఆ శుక్ర భగవానుడి దయ ఉంటే కనుక చాలా ఒక పాజిటివ్ థాట్స్ అనేవి మనకి ఈరోజు రావడానికి అవకాశం ఉంటుందండి. అందువల్ల బాబానే మనకి ఒక శక్తివంతమైన ఒక మంత్రాన్ని మనకు తెలియజేస్తున్నారండి. ఎప్పుడు కూడా అండి బాబా చెప్పేది ఏంటి అని అంటే, ఆయన ద్వారకామాయిలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా చక్కగా ఒక దీపారాధన మటుకు ప్రతిసారి చేస్తూ ఉండేవారండి. ఆయన ఎప్పుడు సాయంత్రం అవ్వగానే 6 గంటల తర్వాత ఆయన ఎప్పుడు కూడా ద్వారకామాయిలో ఉంటూ ఉండేవారు, దీపారాధన చేస్తూ ఉండేవారు, ధూని అనేది వెలుగుతూనే ఉండేది. అలాగా ఈరోజు అండి మనకి శుక్రవారం నాడు మనకి ఈరోజు 666 అనే ఒక ఏంజల్ నెంబర్స్ కలిసి వచ్చిన రోజు అండి. అంటే 6వ తారీఖు 6వ నెల కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు సాయంత్రం మనం 6 గంటల తర్వాత మీరు ఏం చేస్తారనంటే 6 గంటల తర్వాత నుంచి మీరు ఎప్పుడైనా కూడా ఈ మంత్రాన్ని మీరు పఠించవచ్చండి. ఎన్నిసార్లైనా మీరు అనుకోవచ్చు. నిజంగా ఆ శుక్ర భగవానుడి ఆశీస్సులు కనుక మనకు ఉంటే కనుక, నిజంగా ఆ దేవతల అనుగ్రహం అనేది మనకు ఉంటే కనుక నిజంగా కోట్లు వచ్చి పడడానికి కూడా మనం ఏమీ కూడా ఆలోచించాల్సిన అవసరం లేదండి. అంత అదృష్టం అనేది మనకి కలిసి వస్తుందన్నమాట. ఇంకా దానికి తోడు ప్లస్ మనకి ఈ రోజు అండి దేవతల రోజు, మనకి శుక్ర భగవానుడికి సంబంధించిన 6 అనే సంఖ్య కలిసి వచ్చే రోజు మాత్రమే కాకుండా శుక్రవారం కూడా అండి. మనకి ఇలాంటి శుక్రవారం నాడు ఇలా కలిసి రావడం అనేది చాలా అంటే చాలా అద్భుతం అనమాట. అందువల్ల ఈరోజు సాయంత్రం అండి 6 గంటల తర్వాత మీరు శుక్ర భగవానుడికి ఇష్టమైన అంటే ఆయనకి తెలుపు రంగులో ఉన్న నైవేద్యం అనేది అంటే ఒక పంచదారనైనా సరే మీరు ఆయనకి శుక్ర భగవాన్ని తలుచుకొని మన బాబాని తలుచుకొని అయినా సరే మనం ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారికి నిజంగా ఎప్పుడు కూడా మనం ఒక పాల పాయసం కానీ లేదంటే ఒట్టి పాలైనా సరే మనం అమ్మవారికి ఎలా అయితే పెడుతూ ఉంటామో అలాగే ఈరోజు శుక్ర భగవాన్ని తలుచుకొని మీరు కొంచెం ఒక పంచదార కానీ ఒక చిన్న ప్లేట్లో పంచదార కానీ పట్టిక బెల్లం కానీ మీరు నైవేద్యంగా ఆయనకి పెడుతూ మీ దగ్గర మల్లెపూలు ఉంటే కనుక మల్లెపూలతో ఆయన్ని తలుచుకొని మీరు పూజ గదిలో ఏ దేవుడికైనా సరే మీరు అలంకరించవచ్చండి. లేదంటే కనుక ఒక చిన్న ప్రమిదని మీరు దీపారాధన ఖచ్చితంగా ఈరోజు చేసుకోండి ఫ్రెండ్స్. నిజంగా అండి మనం ఎప్పుడు కూడా శుక్రవారం కూడా దీపారాధన ఖచ్చితంగా చేస్తాం. దీపారాధన చేసేటప్పుడు మనం మనసులో అనుకునే కొన్ని విషయాలు అనేవి మనకు పాజిటివ్గా జరగడానికి మంచి మంచి రోజులు అనేవి అంటే అనుకోగానే ఆ కోరిక తీరాలి అని అంటే కనుక ఖచ్చితంగా మనకి మంచి రోజులు అనేవి కూడా కలిసి రావాలండి. అలాగే మనం ఒక పని చేసేటప్పుడు ఎలా అయితే ఒక మంచి రోజు అనేది మనం చూసుకొని చేస్తూ ఉంటామో అలాగే ఈరోజు దేవతలని మనం వశం చేసుకోగలిగే అద్భుతమైన రోజు అండి. ముఖ్యంగా చెప్పాలి అని అంటే శుక్ర భగవాన్ని వశం చేసుకోగలిగే ఒక రోజు. 6 అనే సంఖ్య ఆయనకి ఇష్టమైన నెంబర్ కాబట్టి మీరు ఒక చిన్న దీపారాధన వెలిగించి ఆ ప్రమిద దగ్గరే మీరు శుక్ర భగవాన్ని తలుచుకొని మల్లెపూలతో అలంకరించడం కానీ లేదంటే కనుక మీరు నైవేద్యంగా పాలు కానీ పట్టిక బెల్ల పంచదార మీరు అలాంటి తెలుపు
వస్తువులని, తెలుపు రంగులో ఉన్న వస్తువులని ఆయనకి నైవేద్యంగా పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా బాబా చెప్పబోయే ఆ మంత్రం ఏంటి అనంటే, చూడండి ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. మీరు తెలుగులో కూడా మీరు రాసుకోండి ఫ్రెండ్స్, లేదంటే కనుక ఇలాగే మీరు అనుకున్నా కూడా పర్వాలేదు. ఓం త్రాం త్రీం త్రోం సహ శుక్రాయ నమః. ఓం త్రాం త్రీం త్రోం సహ శుక్రాయ నమః. ఇది బీజాక్షరాలతో కూడిన శుక్ర భగవానికి సంబంధించిన ఒక శక్తివంతమైన ఒక మంత్రం అండి. ఈరోజు మర్చిపోకుండా సాయంత్రం 6 గంటల తర్వాత మీరు దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి. చేసుకోవడానికి కుదరలేదు అని అనుకున్న వాళ్ళు, అక్క నేను ఈరోజు ఆఫీస్లో ఉన్నాను, నాకు ఇంటికి వెళ్ళడానికి టైం పడుతుంది అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మర్చిపోకుండా మీరు ఆఫీస్లో ఉన్నా సరే ఈ మంత్రాన్ని, అంటే మీరు ఎవరైనా చూస్తున్నారు, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఆఫీస్లో ఉంటారు, వాళ్ళు లేకపోయినా సరే చూడమని చెప్పి వాళ్ళకి కాల్ చేయటమో, లేదంటే కనుక ఈ వీడియోస్ని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఎందువల్లంటే వాళ్ళు ఆఫీస్లో ఉన్నా కూడా కొంచెం బ్రేక్ అనేది టైం దొరికినప్పుడు రాత్రిలోపు అయినా సరే పడుకునే లోపు ఈ మంత్రాన్ని అనుకోవడానికి ప్రయత్నించమని చెప్పండి ఫ్రెండ్స్. చాలా శక్తివంతమైన ఒక అద్భుతమైన ఒక మంత్రం అండి ఇది. నిజంగా కోట్లు గడించడానికి ఆ శుక్ర భగవానుడి ఆశీస్సులు అనేది మనకు ఉంటే కనుక ఒక్క నిమిషం పట్టదండి. ఆయన ఆశీర్వాదం మనం పొందాలి అని అంటే కనుక ఈ మంత్రాన్ని ఈరోజు రాత్రిలోపు వీలైతే ఒక దీపారాధన చేసుకొని అనుకోవడానికి అందరూ కూడా ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఏమాత్రము కూడా మిస్ అవ్వకండి. ఇంకా ఆ దేవతల ఆశీర్వాదం, అంటే ఏంజల్స్ ఆశీర్వాదం కూడా మనకి ఖచ్చితంగా కలిసి వస్తుందండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి గోల్ మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.